ఇంకా మీకు బాకీ ఎంత 20,000 కదా మీకు చెప్పింది ఇంకా 60,000 రూపాయలు బాకీ రేపు ఫిబ్రవరి కావచ్చు అప్పుడు మధ్యలో మరి 6,000 వస్తుంది ఈ డబ్బులన్నీ ఎవరు ఇచ్చినారు మన ఇంట్లో తల్లికి మాత్రం వచ్చిందా ఎవరికైనా ఓహో అయితే మీరు సావుకారులు మీరు సావుకారులు మరి కారు ఉంటే మరి సాగుకారులు కదా కారుతో బతుకుతారేంటి సరే అవి కాకున్నట్లు మిగతా అన్ని వచ్చినా కదా పెన్షన్ వస్తుందా ఎంత ఎవరికి మీ అన్నోళ్ళు ఎక్కడున్నారు హైదరాబాద్ లో అన్నోళ్ళు ఎవరు నీకు డబ్బులు పంపిస్తారా మరి మా చెల్లి ఉందని మీ నెలలో డబ్బులు ఇచ్చేది ఎవరు అక్క చెప్ప ఆ మాట అనిపించాకే అమ్మా ఆ మాట అనిపించాకే ఇంత బాగుంటుంది రంగమ్మ ఎంత భూమి వెళ్తుంది మీకు ఏమన్నా రైతు డబ్బులు పడ్డా రైతు అంతా వచ్చింది పోయినసారి 7,000 రూపాయలు 7,000 రూపాయలు వచ్చింది 14,000 వచ్చింది ఇంకా నీకు బాకీ ఎంత 6,000 రూపాయలు బాకీ పెన్షన్ వస్తుందా ఒక ఎంత వస్తుంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారా మనవులు మంత్రాలు వాళ్ళకి తల్లి వాళ్ళకి వందనం వస్తుందా తర్వాత ఇస్తారు ఇంకా ఎవరికి పెన్షన్ ఎక్కడ ప్రభుత్వం బాగుందా ఎవరు కూడా వేస్తారు ఎంత వచ్చింది ఫస్ట్ 7,000 ఇప్పుడు 7,000 ఇంకా నీకు ఎంత బాకీ 6,000 ఎవరు బాకీ పొలాలు ఏం వేసినా ప్రధానం పత్తి వేయలేదా ఎట్లా ఇప్పుడు సెల్ఫ్ చెక్కే బాగుందా ఇప్పుడు 2 కాలం ఇప్పుడు వస్తుందా ఇంట్లో వాళ్ళందరికీ కొంతమందికి రాలేదంటే ఎట్లా మనకేం తెలియదు కాదు అది ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేదానికి ఓకే ఉంది సంవత్సరానికి 20,000 ఫస్ట్ సారి 7,000 రూపాయలు వచ్చిందా మీకు వచ్చిందా 7,000 పండవా నీకు పెద్దనా నీకు పనం లేదు నీకు లేదా నీకు పెద్దనా 7,000 వచ్చిందా నీకు వచ్చిందా 7,000 పోయినసారి 7,000 వచ్చింది 14,000 వచ్చింది ఇంకా మీకు బాకీ 6,000 రూపాయలు ఎవరైనా బాకీ అబ్బా ఓకే చంద్రబాబు గారు ఇంకా 60,000 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు రైతులు అందరూ బాగున్నారా అంటే రైతు కంటే మరి మామూలు ఏదో ఆయన ధనం తప్పకుండా నెలకి పెన్షన్లు 2,000 రూపాయలు ఉండే ఆ ప్రభుత్వంలో 4,000 రూపాయలు చేశారు వికలాంగులకి 3,000 ఉండే 6,000 రూపాయలు చేశారు కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు ఇస్తున్నాడు మరి పెట్టికే 15,000 రూపాయలు ఇస్తున్నాడు మరి ఇంట్లో ఒక్కరున్నా 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా తల్లికి 100 పిల్లలు చదివించుకొని ఇస్తున్నాడు ఆడవాడికి అక్క చెల్లెమ్మలకి ఆటకను కొని ఫ్రీ బస్ ఇస్తున్నాడు ఇవన్నీ అయింది కదా చెప్పినవన్నీ వర్షాలు కూడా బాగుపడ్డాయి
నాన్న పెద్ద ఆయన చెప్పినట్లే చెట్టుకి ఎంత కాలం ఉంటే అంత పంట, అదృష్టం తగ్గట్ల పంట మామూలే. ఇప్పుడు పత్తి పెట్టుకున్న వాళ్ళకి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బయట అమ్మితే 6,500,000 అమ్మాలి ఇప్పుడున్న మార్కెట్ రేటు. ఇప్పుడు కేంద్రం వాళ్ళని పిలిపించి ఒక క్వింటానికి 8,110 రూపాయలు ఇప్పుడు పత్తి కొనుగోలు చేయండి అని పంపించారు. రైతు నష్టపోతున్నారు. 6,500,000కి ఎవరు ఇవ్వకండి. మీరు మన గుత్తిలో మనం ప్రారంభం చేశాను. 8,110 రూపాయలు నుంచి స్టార్ట్ అవుతుంది. మంచిదైతే 8,110 రూపాయలు. మామూలుగా ఉంటుంది కదా, అది 7,069 రూపాయలు. మంచి రేట్ అది బాగా చాలా బాగుంటుంది. రైతులకు మంచి చేసే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. అవునా? 50,000 మీ ఎమ్మెల్యే ఎవరు? అవునా? పెద్దనా ఈ రోడ్డు ఏమేం బాగలేదు. అసలుకి నీళ్లు ఎడంటే పోసినారు. నాకే నేనే ఇది ఫస్ట్ ఇది ట్రైన్ పెట్టండి అని చెప్పిన. కరెక్టే నువ్వు చెప్పినట్లా ఎవరు వాళ్ళే సరి చేసుకుంటే బాగుంటది. దానికే ఆ మాట నా బాధ్యత ఉంది కదా. కాలువలు చేపిస్తాం, మరి 2 పక్కల కాలువలు చేపిస్తాను. ఎవరు అడ్డం లేకున్నట్లు కొంచెం బాగా నా ముందుకు వచ్చా, నా ఇంటి తక్కువ వచ్చా అనుకోకున్నట్లు సహకరిస్తే కాలువలు చేస్తాం. వంకి పంపిస్తాం. ఇంకే పెద్దయినా బయలుదేరమా? ఫోటో తీసిన పెద్దవాళ్ళందరినీ ఆడిపోతాడు. ఈరోజు మన గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ సారి ఈ ఊరికి ఇప్పుడు రావడమా? అప్పుడు వచ్చా ఫస్ట్ సారి వచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసి 1.5 సంవత్సరం అయిన తర్వాత ఆయన చెప్పిన విధంగా సూపర్ 6 సూపర్ హిట్ గా ప్రజలకి 6 పథకాలు ఇచ్చింటే అన్ని పథకాలు అద్భుతంగా ప్రజలకు అందించి ఈరోజు సూపర్ హిట్ గా వచ్చి రావడం జరిగింది. దాంట్లో భాగంగా రైతన్నలకు ఈరోజు ఆయన చెప్పిన విధంగా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన విధంగా ఈ రోజుకి ఫస్ట్ 7,000 రూపాయలు, ఇప్పుడు 7,000 రూపాయలు, 14,000 రూపాయలు అందడం జరిగింది. ఇంకా బాకీ ఎంతుందంటే కేవలం 6,000 రూపాయలు మాత్రమే రైతన్నలకి బాకీ ఉంది. కాబట్టి ప్రతి రైతన్న బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం వల్లనే వారి అకౌంట్ లో పడిన తర్వాత వారికి గుర్తుగా మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఆ గ్రామంలో ఉన్న రైతన్నలు ఎలా ఉన్నారు, ఆ రైతులకు డబ్బులు పడినావా లేదా అని చెప్పి తెలుసుకోమని నన్ను పంపించడం జరిగింది. అందరికి అడిగినప్పుడు నేను రోడ్లో ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు రైతన్నలు అడిగినప్పుడు మాకి 14,000 రూపాయలు వచ్చింది, అన్ని విధాలుగా మేము తృప్తిగా ఉన్నామని చెప్పడం కూడా నేను సంతోషం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ గ్రామం నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా నేను ఈ గ్రామంలో పరిశీలించడం ఏమంటే ఇక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉంది. మెయిన్ రోడ్ లో డ్రైన్ ఏదేమైనా కూడా ఫస్ట్ అవతల యువతల డ్రైన్ ఏర్పాటు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి నేను వస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు కూడా ఎంతో మందికి కూడా పల్లెల్లో నివాసం గడిపే వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా 3 సెంట్లు స్థలం ఇస్తూ వాళ్ళకి ఇల్లు కట్టించే దానికి కూడా జవాబుదారు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు. మన ఇంట్లో 4 ఉన్నా 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా అందరు పిల్లవాళ్ళకి
తల్లికి వందనం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుందని చెప్పి మీ అందరికీ తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ప్రజలకు మంచి చేసే విధంగా ఈరోజు వచ్చాం కాబట్టి మన గ్రామంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. వెళ్లే లోపల నాకు ఏదైనా మీ సమస్యలు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ సమస్యలు తీరుస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.